గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ముడుపుల వ్యవహారంలో ముడుపుల ముఠాతో జగన్ సన్నిహితుల భేటీలు, డెన్ల ఇన్ఛార్జీలతో నిత్యం సంప్రదింపులు, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప, బాలాజీల గుట్టురట్టు, వీళ్ళ ద్వారానే జగన్కు ముడుపులు చేరినట్టు ఇప్పటికే వెలుగులోకి. రాజకేశ్ రెడ్డి, చాణక్య, సైఫ్, ప్రణోయ్ ప్రకాష్, వెంకటేష్ నాయుడుల సమావేశాలు, హైదరాబాద్ తాడేపల్లిలో కలిసేవాళ్ళు, సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగా నిగ్గు తేల్చిన సిట్టు, అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా నిరూపించిన అధికారులు, ప్రాథమిక అభియోగ పత్రంలో సమగ్ర వివరాలు. ఇది ఎట్లా ఉంటుందంటే ఎంత తెలివిగా దీన్ని నేరేటివ్ క్రియేట్ చేస్తున్నారంటే, వాళ్ళు ఎవరన్నా వైసీపీ మనుషులు కాదా? వాళ్ళందరూ వైసీపీ సన్నిహితులే కదా, జగన్కి సన్నిహితులే కదా. వాళ్ళందరూ కలవడం, భోజనాలు చేయడం, కూర్చోవడం, మాట్లాడుకోవడం, మందు కొట్టడం చేయరా? అదేదో బీహార్లో ఉన్నటువంటి దొంగల మూట, ఉత్తరప్రదేశ్లో ఉన్న దొంగల మూట ఇద్దరు కలిసి బెజవాడలో కలుస్తుంటే మేము పట్టుకున్నాం అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అంటే నేరేటివ్ థింకింగ్, మనం ఎలా ఆలోచించాలి అన్నటువంటి విధమైనటువంటి వార్తల సరళి ఇక్కడ. అదేదో అద్భుతమైనటువంటి టెక్నాలజీతో కనిపెట్టాం అన్నటువంటి విధంగా ఒక డ్రామా క్రియేట్ చేసుకొస్తున్నారు. వాళ్ళందరూ కలవలేదని ఎవరన్నారు? వాళ్ళందరూ కలుస్తూనే ఉంటారు. పాయింట్ ఏంటి ఇక్కడ? ఇదివరకటి రోజుల్లో వచ్చే డబ్బుల కంటే రాష్ట్ర ప్రభుత్వపు ఆదాయం పోగొట్టాడు జగన్మోహన్ రెడ్డి, తను వ్యక్తిగతంగా తినేశాడు. అది నిజమైతే ఆదాయం ఎట్లా పెరిగింది? మరి ఆదాయం పెరిగాక ఇంకా కుంభకోణం ఎట్లా అవుతుంది? అసలు పాయింట్ అది కదా. తెలుగుదేశం స్టార్ట్ అయినప్పుడు 11,000 కోట్లు, తెలుగుదేశం దిగిపోయినాటికి 17,000 కోట్లు, జగన్ స్టార్టింగే 17,500 కోట్లు, దిగేనాటికి 25,000 కోట్లు. అంటే ఏటేటా ఆదాయం పెరిగింది, వినియోగం తగ్గింది. వినియోగం తగ్గి ఆదాయం పెరిగినప్పుడు అవినీతి ఎక్కడుంది? ఎవరైనా ఆదాయాన్ని తగ్గించి తన జేబులో వేసుకున్న కేసు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్. ఇక్కడ ఆదాయం పెంచితే కూడా కేసు పెట్టచ్చు అన్నటువంటి ఒక కొత్త విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రజల్లో అదొక బీభత్సమైన అంశం కింద చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లేకపోతే ధన్ఖడ్ అనూహ్య రాజీనామా, పార్లమెంట్ సమావేశాల ఉపరాష్ట్రపతి పదవికి గుడ్ బై, అనారోగ్య కారణాలను వెళ్ళి ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉన్న వైదొలిగిన రాజ్యసభ చైర్మన్. స్వతంత్ర భారత చరిత్రలో ఇది 3వసారి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ సోమవారం రాత్రి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలి రోజున కార్యక్రమాలు సజీవంగా నిర్వహించిన ఆయన రాత్రికాల అనూహ్యంగా రాజీనామా లేక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్టు అందులో పేర్కొన్నారు. ఆయన రాజీనామాతో రాజ్యసభ సమావేశాలను ప్రస్తుతానికి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ నడిపించబోతున్నారు. 2022 ఆగస్టు 11 ఉపరాష్ట్రపతిగా బాధ్యత చేపట్టిన ధన్ఖడ్కి 2027 ఆగస్టు వరకు పదవీ కాలం ఉంది. అయితే 2 ఏళ్ల 344 రోజులకి ఆయన వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. 74 ఏళ్ల ధన్ఖడ్ తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. హరివంశ్కి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A అనుగుణంగా తను రాజీనామా చేశానన్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ మొదలు, తీర్మానాలపై 152 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలు, ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక చర్చకు లోక్సభలో 16 గంటలు, మొదలైన వర్షాకాల సమావేశాలు తొలి రోజు అంతరాయాలతో వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా, మీ అభిప్రాయం చెప్పండి. సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశం, దాని ఆధారంగా నిందితుల బెయిల్పై నిర్ణయం వెలువరిస్తా స్పష్టీకరణ. మాజీ మంత్రి వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా చెప్పాలంటే సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాని ఆధారంగా నిందితుల బెయిళ్ల రద్దు, మంజూరు పిటిషన్లపై విచారణ చేపడతామంది. కేసులో నిందితులైన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు బెయిళ్లు రద్దు చేయాలని, ఎర్రగంగిరెడ్డికి బెయిల్ ఇవ్వద్దని, అంతిమ కుట్రదాన్ని తేల్చేలా దర్యాప్తును కొనసాగించాలని, తమ నిరికించడానికి పెట్టిన కేసును రద్దు చేయాలంటూ వివేక కుమార్తె సునీత భర్త రాజశేఖర రెడ్డి పిటిషన్ వేశారు. సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి బెయిళ్లను రద్దుపరచాలని సిబిఐ పిటిషన్ దాఖలు చేసి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎర్రగంగిరెడ్డి పిటిషన్ వేశారు. వీటితో కలిపి మొత్తం 11 పిటిషన్లపై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేసు ప్రస్తుత పరిస్థితి సిబిఐ ఎలా ముందుకు వెళ్లాలనుకుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాం, ఆ ప్రకారం తదుపరి ఉత్తర్వులు ఇస్తామని జస్టిస్ సుందరేష్ ఈ సందర్భంగా అన్నారు. తొలుత సునీత్ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదన ఇచ్చారు. వివేక కుమార్తె అల్లుడిపై ఉన్న కేసులు మూసేస్తున్నట్టు రాష్ట్ర పోలీసులు క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారు. ప్రధాన కేసు సుప్రీంకోర్టులో ఉందంటూ ఆ రిపోర్ట్ని
పులివెందుల్లోని మ్యాజిస్ట్రేట్ కోర్టు తిరస్కరిస్తోంది. అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నాం. A5 శివశంకర్ రెడ్డి కుమారుడు జైలుకి వెళ్లి అప్రూవర్ దస్తగిరిని బెదిరించారు. దీన్ని తెలంగాణ హైకోర్టుకు నివేదించి శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దని కోరాం. మా వాదనలు పరిగణలోకి తీసుకోకుండా అతనికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ని రద్దు చేయాలని కోరుతూ మేము ఇక్కడికి వచ్చామని సిద్ధార్థ లోద్రా చెప్పారు. జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ ముందస్తు బెయిల్ అప్లికేషన్పై విచారణ పరిగణలోకి తీసుకుంటామని, అందుకంటే ముందు ఈ కేసు ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉందో చెప్పాలని సిబిఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ రాజ్ కుమార్ భాస్కర్ ఠాక్రే అని అడిగారు. ఆయన బదులిస్తూ ట్రయల్ కోర్టు హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం ఈ కేసు సిఆర్పిసి 207 స్టేజ్ అభియోగాల నమోదులో ఉందన్నారు. లోద్రా జోక్యం చేసుకుని 4 ఏళ్ల నుంచి అక్కడే ఉందని, అంగుళమైన ముందుకు కదలేదని అందు కారణాలు ఏమిటని జస్టిస్ సుందరేష్ ఆరాధీశారు. శివశంకర్ రెడ్డి మరికొందరు ప్రతివాదుల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నాగముత్తు స్పందిస్తూ దర్యాప్తు చేయాల్సి ఉన్నట్టు సిబిఐ చెప్తూ వస్తుందని, తదుపరి దర్యాప్తు చేయాలనుకుంటున్నారని ఏహెచ్జీని జస్టిస్ సుందరేష్ ప్రశ్నించారు. ట్రయల్ కోర్టు అభియోగాల నమోదుతో సంబంధం లేకుండా దర్యాప్తును స్వతంత్రంగా కొనసాగించవచ్చని ఏహెచ్జీ చెప్పారు. మనం ఇప్పుడు ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్ని క్రియాశీలకం చేయాలి, లేదంటే కేసు అనిశ్చితిలో కొనసాగుతుంది. అందువల్ల 207 స్టేజ్ నుంచి ప్రొసీడింగ్స్ను ముందుకు తీసుకెళ్లొచ్చని సంకేతం ఇస్తాం. తదుపరి దర్యాప్తు కోరుతూ తాము దాఖలు చేసినటువంటి పిటిషన్ పెండింగ్లో ఉన్న పిటిషనర్ సునీత్ చెప్తున్నాం. దర్యాప్తు కావాలనుకున్నారు లేదా అన్న దానిపై మీరు స్పష్టత ఇవ్వండి. ఆ ప్రకారం పిటిషనర్ అప్లికేషన్ పరిగణలోకి తీసుకుని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు చెప్తాం. దర్యాప్తు ఏజెన్సీకి మీ అభిప్రాయం కావాలని సిబిఐ న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ సుందరేష్ అన్నారు. ఏహెచ్జీ స్పందిస్తూ దర్యాప్తు సంస్థ అభిప్రాయం తెలుసుకుని చెప్తానని ధర్మాసనానికి అన్వయించారు. నాగముత్తు వాదనలు వినిపిస్తూ ట్రయల్ కోర్టులో కేసు 207 స్టేజీని దాటకపోవడానికి ప్రధాన కారణం సిబిఐ 4,77,800 సాఫ్ట్ ఫైల్స్ కాపీలను దాఖలు చేయడమేనన్నారు. ఒక్కో ఫైల్లో 2 పేజీలు ఉన్నాయనుకున్న 10 లక్షల పేజీలు అవుతాయని వాటి చదవడానికి ట్రయల్ కోర్టు ఇబ్బంది పడుతోందన్నారు. జస్టిస్ సుందరేష్ జోక్యం చేసుకుంటూ అందుకే దర్యాప్తుపై సిబిఐ అభిప్రాయాన్ని కోరామన్నారు. తదుపరి విచారణ సుప్రీంకోర్టు ఆగస్టు 8ని చేపట్టబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాష్ట్రంలో మరోసారి BPL LRS అనుమతులు లేని ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం, ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తర్వాత మార్గదర్శకాలు, అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన భవన నిర్మాణాలు, అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మరోసారి బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ తీసుకురాబోతుంది. ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తర్వాత ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. దీంతో అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్న నగర పట్టణ ప్రజలకు ఆయా పథకాల ద్వారా వివిధ నిర్మాణాలు, లేఅవుట్లోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం కలుగుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే పని జగన్ టైంలో ఇదే వ్యవహారం జగన్ టైంలో చేస్తానంటే అక్రమార్కుల్ని ఓకే చేసేస్తారా, ఇంకా ప్రభుత్వపు రూల్ ఎందుకు అని రాసుకొచ్చారు. అట్లాగే ఉంటుంది. అంటే మన వాళ్ళు చేస్తే ఏదైనా శృంగారం, ఎదుటి వాళ్ళు చేస్తే ఏదైనా వ్యభిచారం అన్నటువంటి వార్తలు నడుస్తాయి. ఇకపోతే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 0 ఫేర్ టికెట్ జారీ, ప్రభుత్వం ఇచ్చే రాయితీ వివరాలు ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న ఉచిత ప్రయాణ పథకంలో 0 ఫేర్ టికెట్ జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, టికెట్ ధర ఎంత, ప్రభుత్వం 100% ఇస్తున్న రాయితీ వంటి వివరాలని అందులో ఉండాలని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై సీఎం సోమవారం సచివాలయం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0 ఫేర్ టికెట్ ద్వారా ఎంత లబ్ధి పొందారని మహిళలకు సులభంగా తెలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని ఆదేశించారు. ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల ప్రభుత్వాలపై ఎంత భారం పడింది, మన రాష్ట్రంలో ఎంత ఏమవుతుందనే వివరాలపై అధికారులతో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 నుంచి సమర్థంగా ఈ పథకం అమలు చేయాలని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది ఉచిత బస్సు పథకం ఇచ్చినటువంటి కర్ణాటక తెలంగాణల కాన్సెప్ట్కి మనకి సంబంధమే లేదు. అవి రెండు కంప్లీట్గా రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా బస్సులు ఫ్రీ. ఇక్కడ జిల్లా వరకే ఇస్తున్నాం, పల్లె వెలుగు వరకే ఇస్తున్నాం. కాకపోతే అసలు పాయింట్ని జాగ్రత్తగా డైవర్ట్ చేస్తున్నారు. అది జరిగితే రేపు పొద్దున బస్సుల దగ్గర గొడవలు అవుతాయి, అప్పుడు ప్రమాదం అవుతుంది. చెప్పారు మన చంద్రబాబు గారు. దాన్ని అదే కోణంలో ప్రొజెక్ట్ చేయండి. అలా మీడియా అంతా కూడా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈనాడు జ్యోతి పబ్లిక్ని ఆ విధంగా సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి. మీ జిల్లాలోనే లేదా మీ ఉమ్మడి జిల్లాలోనే అంతవరకే తిరుగుతారు ఉచితంగా, అది కూడా పల్లె వెలుగు ఏది ఎక్స్ట్రానో ఏదో ఉంది, ఆ రెండిటికి వరకు మాత్రమే, ఏది పడితే అది కాదు అన్నటువంటి పాయింట్ని చెప్పాల్సి ఉంది. అట్లా లేకపోతే కనుక బస్సు ఎక్కేసి రేపు పొద్దున మేము దిగము, లేకపోతే మేము ఇప్పుడు అక్కడ జరగలేదు తెలంగాణలో కర్ణాటకలో అట్లాంటి పరిస్థితి వస్తుంది. లేకపోతే అమరావతి 2వ దశ భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చిస్తాం. మంత్రి నారాయణ వెల్లడి. మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి అమరావతి 2వ దశ భూ సమీకరణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో వివిధ సంస్థలు భూ కేటాయింపుల కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘమే దీనిపైన చర్చిస్తుందని, ఆ నిర్ణయాన్ని వచ్చే కేబినెట్ సమావేశాలు పెట్టి చర్చిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. సోమవారం నారాయణ రాజధాని ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా ఈ మాట చెప్పారు. మొన్ననే 22,000 ఎకరాలు తీసుకోవడానికి, ఆల్రెడీ 27,000 ఎకరాలు తీసుకోవడానికి క్యాబినెట్ అప్రూవల్ అయిపోయిందని చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు నిర్ణయం అంటే ఏంటి, ఏమన్నా యూటర్న్ తీసుకున్నారా? అమరావతిలో తీసుకోవడం ఆపాలని ఏదో మొన్న పవన్ కళ్యాణ్ ఇట్లా చేయించాడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు వద్దన్నాడు అన్నటువంటిది కూడా వాళ్ళ ఫ్యాన్స్ హైలైట్ చేశారు. అందువల్ల ఏమన్నా వెనక్కి తగ్గుతున్నారో చూడాలి. లేకపోతే వసతి గృహాల దుస్థితిపై
హైకోర్టు అసంతృప్తి, ఖర్చు చేస్తున్న కోట్ల నిధులు ఎక్కడికి పోతున్నాయి, పరుపులు లేక విద్యార్థులు నేలపై పడుకోవడం ఏంటి, హాస్టళ్లపై నివేదిక ఇవ్వాలని సీఎస్కి ధర్మాసనం ఆదేశం, ప్రభుత్వ వసతిగృహాలు దుస్థితిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంక్షేమ హాస్టళ్ల కోసం ఖర్చు చేస్తున్న కోట్ల నిధులు ఎక్కడికి పోతున్నాయని గుత్తేదారు లబ్ధి కోసమే పనులు చేయబడుతున్నారు, ఘాటుగా వ్యాఖ్యానించి మంచాలు పరుపులు లేక విద్యార్థులు నేలపై పడుకోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేసింది. ఇళ్లలో మన పిల్లలు నేలపై నిద్రపోనిస్తామని ప్రకటించింది. పరుపులు ఇచ్చి విద్యార్థులు సుఖనిద్రకు అవకాశం కల్పించాలని బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు, నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, లేని మద్యం స్కామ్పై సిట్ కట్టుకథలు అంటూ జరగని స్కామ్లో 3,500 కోట్ల దోపిడీ అంటూ బేతాళ విక్రమార్క కథ సిట్ ఛార్జ్ సాక్షిగా వెల్లడైన భాగవతం. స్కామ్ జరగకపోయినా సిట్ దుష్ప్రచార కుట్ర, అసలు స్కామే లేనప్పుడు డబ్బులు ఎక్కడివి, ఇచ్చేది ఎవరు, తీసుకున్నది ఎవరు, ముక్కుమొహం తెలియని వారి వాట్సాప్ చాట్లు ఎవరి పేరులో ఉన్నాయని వీరే నేరం చేశారంటూ వితండవాదం, ఎవరెవరి ఆస్తులో చూపిస్తూ అవి మీవేనంటూ అభూత కల్పనలు. అలాగే ఈనాడు రామోజీ, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడులు బాబు బెనామీల అనాలా, రామోజీ రాధాకృష్ణ ఆస్తులు చంద్రబాబు ఆస్తులేనా, 2014-19 మధ్య ఊరూరా బెల్ట్ షాపులతో మద్యం దోపిడీకి పాల్పడిన చంద్రబాబే నేడు అంతకు మించి మద్యం దందాకి తెగబడుతున్న బాబు, గతంలోనే సిఐడి దర్యాప్తులో దొరికిపోయిన బాబు అనుకో, సిఐడి కేసులో ఇప్పటికే బెయిల్ పైన ఉన్న చంద్రబాబు తన దోపిడీని కప్పించుకునేందుకు అక్రమ కేసులు, అరెస్టులు, సిట్ దర్యాప్తు పేరుతో బేతాళ విక్రమార్క కథలు, లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే పన్నాగంతోనే తయారైన ఛార్జ్షీట్ కోర్టుకు సమర్పించడానికంటే ముందే పేజీల సంఖ్యతో సహా ఎల్లో మీడియాకి వివరాలు, చంద్రబాబు ప్రభుత్వానికి మతి లేదు, టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్కి గతి లేదు, ఇది రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో కొండంత తవ్వినంత హడావిడి చేసిన సిట్ కట్టుకథలను చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరబోతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నానా కుతంత్రాలు పన్నుతోంది. బెదిరింపులు, వేధింపులు, అక్రమ అరెస్టులు తప్ప ఈ దర్యాప్తు సాధించింది ఏమీ లేదన్న సిట్ ఛార్జ్షీట్ లేదన్నది సిట్ ఛార్జ్షీట్ వెల్లడిస్తుంది. ఇదిగో పెళ్లిలో వీళ్ళిద్దరు కలిశారు కాబట్టి కుంభకోణానికి పాల్పడ్డారు, అప్పుడెప్పుడో ఫోన్లో మాట్లాడుకున్నందున అవినీతికి పాల్పడ్డారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు కనిపించగా నవ్వుతూ పలకరించుకున్నారు కాబట్టి ఏదో గూడుపుటాన్ని చేసి ఉంటారు. ఇది సిట్ తన ఛార్జ్షీట్ సాక్షిగా వెల్లడించిన నివేదిక. ప్రపంచంలో ఎంత హాస్యాస్పదంగా నివేదిక ఇచ్చిన కానీ చంద్రబాబు సిట్కే దక్కుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తొలి రోజే దుమారం, విపక్షాల ఆరోపణలు, అధికారపక్ష ప్రతివిమర్శల మధ్యన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చకు విపక్ష సభ్యులు డిమాండ్, ప్రధాని మోడీ వివరణకు పట్టు, ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్ల ఉగ్రదాడి జరిగిందని ధ్వజం. ప్రశ్నోత్తరాల తర్వాత విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తాను స్పీకర్. 4 సార్లు సభ వాయిదా. పహల్గామ్ ఆపరేషన్ సింధూర్పై ఎట్టకేలకు చర్చకు అంగీకరించిన కేంద్రం, వచ్చే వారం చర్చించే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాజకీయ యుద్ధాల్లో మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దుర్వినియోగం అవుతుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్యకు సమాలంశంలో హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన కేంద్రాన్ని తప్పుబట్టిన ధర్మాసనం. ఈడీ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ భూ కేటాయింపుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దురుద్దేశపూర్వకంగా రంగంలోకి దించారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు కోసం ఈడీని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు, ఈ విషయంలో మేము నోరూపితే బాగోదు. రాజకీయ యుద్ధాల్లో ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఇలాంటి విపరీత పోకడ వైరస్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయకండి. ఈడీ న్యూస్గోల్పై వికృత క్రీడను దేశమంతటా అమలు చేయకండి. ఎన్నికల వేదికలపై మాత్రమే రాజకీయ యుద్ధాలు చేసుకోండి. ఇదే ధోరణి కొనసాగిస్తే మేము కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. మరి రాష్ట్రాల్లో ఇట్లాంటి వాటిటన్నిటి ప్రోత్సహిస్తోంది న్యాయ వ్యవస్థే కదా. ప్రతీకార రాజకీయాలు, వ్యవహారాలకు సంబంధించినటువంటి దాంట్లో వేస్తున్న పిటిషన్లని అనుమతిస్తున్నాయి న్యాయస్థానాలు, హైకోర్టులు, ఆ పైన సుప్రీంకోర్టులు కూడా వాటిని చూసి చూడనట్టు పోతున్నాయి. అందుకని నేను ఏదైతే చట్టపరమైన వ్యవస్థలన్నీ దుర్వినియోగం అవుతున్నాయి. అక్కడ ఒకళ్ళకొక న్యాయం, ఇంకొక న్యాయం ఉండకూడదు కదా. ఇది కదా అసలు సమస్య. ఏపోతే రే ఏఎస్పీ ఎంత ముట్టిందిరా నీకు అంటూ ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది ఈనాడు జ్యోతిరాయు, అదే వైసీపీ నాయకుడిది అయితే ఫ్రంట్ పేజీ బ్యానర్ పెడతాయి. ఇటు తెలుగుదేశం నాయకుడు కాబట్టి కొంచెం డౌన్ ప్లే చేస్తాయి. ఇటు సాక్షి రాసుకొస్తుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడిని అందరూ చూస్తుండగా నోటికొచ్చినట్టు దూషించిన సంగతి మర్చిపోకముందే మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని ఉద్దేశించి పరుష పద్యాలంతో మాట్లాడారు. అనంతపురంలోని ఆయన నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడే సందర్భంగా తాడిపత్రి ఏఎస్పీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. మాకు ఒక ఏఎస్పీ వచ్చారు, మొదట్లో డిఎస్పీ చైతన్య బాగున్నాడు, తర్వాత చెడిపోయాడు, ఇప్పుడు ఒక ఏఎస్పీ ఉన్నారు, ఈయన మరో చైతన్యలా తయారయ్యారు. ఈయన వచ్చినప్పటి నుంచే మొదలుపెట్టాడు. పోలీస్ బందోబస్తుకు పెట్టి టవర్ నిర్మిస్తావా, వైఎస్ఆర్సీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నావు, ఎంత ముట్టింది నీకు, ఏం తెలుసు నీకు, 5 ఏళ్ళు కష్టపడ్డాం రోజు, బస్సులు పోయినాయి, అన్నీ పోయినాయి, నువ్వు న్యాయం చేస్తావారా, బుధవారం నీ పోలీసు వాళ్ళు నువ్వు రా, మా రైతాంగం ముందు ఉంటుంది, బుధవారం ఏఎస్పీ ఆఫీస్కి ముందు ధర్నా చేస్తాం, నీ చేతనైతే అడ్డుకో, పోలీస్ పవర్ ఎందుకు చూపించు, బుధవారం ప్రతి రైతు వస్తాడు, ఎన్ని గన్నులు పెట్టుకుంటావు పెట్టుకో అంటూ పళ్ళు కొరుకుతూ తాడిపత్రి ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని ఘాటుగా హెచ్చరించారు. అడిషనల్ ఎస్పీ మర్యాదగా మాట్లాడుతూ ఉండా, ఇంకో 73 సంవత్సరాల్లో అన్నీ చూసా,
అన్ని కేసులు పెడతావా పెట్టు, 133 153 కేసులు అంతే కదా. అరే పొద్దున్నే మీ ఇంటి ముందు కూర్చుంటాను, నాకు జవాబు చెప్పాలా, నాకు జరిగిన 5 ఏళ్ల అన్యాయం నాకు చెప్పాలి, ఏమనుకుంటావు, మర్యాదగా బతికేవా, బతికినా మర్యాదగా చస్తా చూద్దాం, బుధవారం రావాలా, పోలీసులతో అడ్డుకోవాలా, ఎంత ముట్టింది, నాకు ఎవరి భయం లేదు, నేనే ఫైట్ చేస్తాను, నో ప్రాబ్లం, నో పాలిటిక్స్ రే ఏఎస్పీ ఏమనుకుంటావు, నీ మీద కూడా కేసు పెడతా, నీ వల్లనే మొన్న గలాట అయింది, నువ్వు మా వాళ్ళకి ప్రామిస్ చేసినావు, అయినా 18వ తేదీ ప్రభుత్వం ఒత్తిడి ఉన్న పోలీసులకు మర్యాద ఇవ్వాలని చెప్పి విత్డ్రా అయ్యాం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, నేను ఆయన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కొట్టుకుంటే ఏమవుతుంది, ప్రజలు నష్టపోతారు, అంతేగాని నేను హౌస్ అరెస్ట్ చేయమని చెప్పలేదే, ఏఎస్పీ పొద్దు నుంచి లా అండ్ ఆర్డర్ అంటుండవు, మాకు తెలియదా లా అండ్ ఆర్డర్, నీ ఆఫీసులోని నేను నా భార్య నా కోడలు వచ్చి కూర్చుంటాం, మాకు జరిగిన అన్యాయం వివరిస్తాం, న్యాయం చేయి. అప్పుడు డిఎస్పీ చైతన్య మేలు నువ్వు ఇప్పటి నుంచే మొదలుపెట్టావు, పవర్ గ్రిడ్ వాళ్ళు దండిగా పంపించారు, 133 కేసులు, జవాబు చెప్పు, అతి పడతావా నువ్వు, పో కంప్లైంట్ చేయి, నీకు పవర్ ఉంది, అన్ని జీవోలు తీసుకొచ్చి ధర్నా చేస్తా, ఫైట్ చేస్తారా, బుధవారం చాలామందిని చూసాం, చాలామందికి రెస్పెక్ట్ ఇచ్చాం, తాడిపత్రికి 2వ చైతన్య నువ్వు మళ్ళీ ఓపెన్ చేస్తావా, కేసులు చేయి, ఎంత కొట్టావు, ఎంత కొట్టినావు, ఎంత అందింది రే నీకు రే అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిపోయారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇప్పటికీ సెట్ కాలేదు అంటూ ఉన్నత విద్య ప్రవేశాల్లో ప్రభుత్వం విఫలం, ఉన్నత విద్యాశాఖ అడ్మిషన్ల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించిన దాని ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించలేకపోతుంది, ప్రభుత్వం నుంచి కళాశాలకు అఫిలియేషన్ ఫీజులు ఇంటేక్ అనుమతిస్తూ రావాల్సిన జీవోలు ఆలస్యంగా ఆడుతూ ఏపీ సెట్ ఐసెట్ కౌన్సిలింగ్ తేదీలు మార్చుకోవాల్సి వచ్చింది. తాజాగా పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ వేళ ఏకంగా ఎంఫార్మసీ ప్రవేశాలను తాత్కాలికంగా బ్రేక్ వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పదే ప్రవేశాల ప్రక్రియ వాయిదా పడుతుండటం లక్షలాది విద్యార్థులని తీవ్ర గందరగోళానికి నెడుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, నరాలు నలిపి కిడ్నీలు లివర్లు చిదిమి జగన్ ధనాశకి జనం బలి, నాసిరకం మద్యంతో ఒళ్ళుగొల్లా, 5 ఏళ్లలో భారీగా కిడ్నీ లివర్ నరాల వ్యాధులు 10 రెట్లు పెరిగి నరాల బలహీనత, 2 కాలేయ రోగాలు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ గణాంకాలు ఇవి, చనిపోయిన వారెందరో లెక్కల్లో లేవు, కాసుల కోసం కక్కుర్తి అంతులేని ధనాశ, దీనికోసం ప్రాణాలని ఫణంగా పెట్టారు, కేవలం కమిషన్ల కోసం మద్యం విధానాన్ని మార్చారు, నాసిరకం మద్యంతో దుకాణాలు ముంచెత్తారు, మద్యం అనే విషయంతో మనుషులు ప్రాణాలతో ఆటలాడుకున్నారు, జగన్ 5 ఏళ్ల పాలన అచ్చంగా మద్యం వల్ల తలెత్తిన నరాలు కిడ్నీలు కాలేయ వ్యాధులతో బాధపడిన వారి సంఖ్య అంతకుముందు 5 ఏళ్లతో పోలితే అనేక రెట్లు పెరిగింది, ఇవేవో ఉత్తుత్తి ఆరోపణలు, కల్పిత గణాంకాలు కాదు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జగన్ హయాంలో ఆరోగ్యశ్రీ అధికారికంగా తేల్చిన లెక్కలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు మద్యం తాగుతుంటే అందరికీ ఆరోగ్యం వచ్చి హెల్త్ డ్రింక్ అయ్యి ఎగిరి గంతులేస్తున్నారు, అంతకుముందు 2014-19 మధ్య కూడా సంతోషంగా ఎగిరి గంతులేశారు. రాయడానికి సిగ్గుండాలా, నీతి నియమం తప్పినటువంటి నీచ జర్నలిజాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి సిగ్గులేని జర్నలిజం చేస్తున్నారు. మద్యంలో ఆరోగ్యం ఏంటో నాకు అర్థం కావట్లా. ముందు ఎంత కిక్ ఎక్కువ ఇస్తే అంతగా చచ్చిపోతారు వాళ్ళు, అంత తొందరగా చచ్చిపోతారు వాళ్ళు. ఆ చావుల్ని ఇక్కడ గొప్పగా చెప్పుకోవడం, ఇంతకుముందు కిక్కు తక్కువ ఉంది కాబట్టి అది కల్తీ అని చెప్పుకోవడం, అంత నీచ జర్నలిజం ఇంకెక్కడన్నా రాస్తారా? నేరేటివ్ థింకింగ్తో రాసుకొచ్చేటువంటి ఇట్లాంటి నీచులతోనే జర్నలిజం నాశనం అయిపోయింది. రాష్ట్ర ప్రజలకి జర్నలిజం అంటేనే అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే జగదీప్ ధన్కర్ రాజీనామా ఇక్కడ కూడా రాసుకొచ్చారు. లేకపోతే భారత్పై చైనా కుయుక్తులు, ఎలక్ట్రానిక్స్ రంగంలో అనధికారిక వాణిజ్యాంక్షలు, ముఖ్య పరికరాలు మినరల్స్పై నియంత్రణలో తమ ఇంజనీర్లు వెనక్కి రావాలంటే ఆదేశాలు, ప్రపంచ తయారీ హబ్గా భారత్ ఆవిర్భావాన్ని దెబ్బతీయడం లక్ష్యం, ప్రమాదంలో 2.75 లక్షల కోట్ల ఫోన్ల ఎగుమతి, ఐసీఏ ఆందోళన కేంద్రానికి లేక, ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశ ఎదుగుదలను చూసి వారిలో చైనా కుయుక్తులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమైన పరికరాలు మినరల్స్పై నియంత్రణలు భారత్ను వీడి వచ్చేయండి అంటూ తమ దేశ నిపుణులకు ఆదేశాలు ఇస్తున్నారు. పరిశ్రమ వర్గాలు చెప్తున్న ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తీయని మత్తు అంటూ అడ్డదారులో గంజాయి అమ్మకాలు, ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్ కేంద్రంగా గంజాయి గెలిపించి చాక్లెట్ల తయారీ, ఆకర్షణీయ ప్యాకెట్లపై ఆయుర్వేద ముద్ర, తెరిచొస్తే గంజాయి వాసన, తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు, ఆ ప్యాకెట్ చూడగానే ఆకర్షణీయంగా అనిపిస్తుంది, తెరిస్తే నల్లటి గోళి ఆకారంలో చాక్లెట్ ఉంటుంది, వాసన చూస్తే నేను గంజాయిలా, తింటేనేమో తీగా ఉంటుంది, ఆ తర్వాత మత్తులోకి జారుకోవడమే. ఇక చిన్నారులకైతే ఏం చేస్తున్నామో కూడా తెలియనంత మైకం. ఇది గంజాయి గెలిపిన చాక్లెట్ల ప్రభావం. గంజాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో పాటు విస్తృత దాడులు చేస్తున్న అక్రమార్కులు గంజాయి అమ్మకానికి సరికొత్త అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఆకోవాలని గంజాయి చాక్లెట్ అనుమానం రాకుండా ఆయుర్వేదం పేరు చెప్పి బాంగోళి అంటూ అమ్మేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా వీటి అమ్మకాలు జరుగుతున్నాయంటూ సిగ్గులేని నీతిమాలిన నీచ జర్నలిజానికి ఇది సజీవ సాక్ష్యం. ఇప్పుడు అర్జెంటుగానంటే వాళ్ళందరూ ఆపేశారట, ఇప్పుడు ఎక్కడో ఇతర రాష్ట్రాలను తెచ్చుకుంటున్నారట, దొరకడం మాత్రం ఇక్కడ దొరుకుతున్నాడు, కాకపోతే ఇతర రాష్ట్రాల నుంచి అంట. సిగ్గుండద్దు వీళ్ళు రాయడానికి వార్తలు. అప్పుడు కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుని ఉండొచ్చుగా, లేదా ఇప్పుడైనా ఇక్కడే తయారు చేస్తున్నట్టన్నా ఉండాలి. రాసేటప్పుడు మా వాళ్ళు చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం. ఒక పార్టీ మీద కక్షగట్టి విషపూరిత ప్రచారాలు చేస్తూ ఇంకోటి ఏమీ జరగకపోయినా అద్భుతంగానే చేస్తున్నారు, ఇది తప్పు ప్రజలదే అన్నటువంటి కోణంలో రాసుకొచ్చే నీచ జర్నలిజానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది.
ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.